గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, శ్రీలంకతో జరగబోతున్న టూర్కి అయితే స్క్వాడ్స్ని అయితే సెలెక్ట్ చేశారు ఓడిఐకి టీ20కి. అండ్ ఎవరిని సెలెక్ట్ చేశారు, ఎవరైతే స్క్వాడ్స్లో మిస్ అయ్యారు అండ్ కొన్ని బిగ్ డిసిజన్స్ అయితే తీసుకున్నారు, అవన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, శ్రీలంకతో జరగబోతున్న సిరీస్కి కొత్త హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ అయితే బాధ్యతలు అయితే చేపట్టనున్నాడు. నిన్న అయితే ఆ సిరీస్ కోసం అయితే టీమ్స్ని అయితే సెలెక్ట్ చేశారు. ముందుగా ఆ టీమ్స్ ఏంటో చూద్దాము. ఓడిఐకి టీ20కి అయితే కొత్త వైస్ కెప్టెన్గా శుమన్ గిల్ని అయితే సెలెక్ట్ చేశారు. అండ్ టీ20 వరల్డ్ కప్కి వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాని కూర్చోపెట్టి శుమన్ గిల్కి అయితే బాధ్యతలు అయితే అందించారు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. టీ20కి అయితే కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని అయితే అపాయింట్ చేశారు. రయాన్ పరాగ్ అయితే రెండు టీంలలో అయితే చోటు అయితే దక్కించుకున్నాడు. అండ్ రయాన్ పరాగ్ ఓడిఐలో అయితే డెబ్యూ చేయబోతున్నాడు. హర్షిత్ రాణా కూడా ఓడిఐలో అయితే డెబ్యూ అయితే చేయబోతున్నాడు. ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, హర్షిత్ రాణాని తొందరగా ఓడిఐలోకి అయితే ఇంట్రడ్యూస్ చేయడం. శుభం దుబే ఓడిఐలో టీ20లో అయితే స్థానం అయితే సంపాదించాడు. ఓడిఐ టీంకి తిరిగి వచ్చిన సీనియర్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ అయితే చోటు అయితే దక్కించుకున్నారు. అండ్ రోహిత్ అయితే లీడ్ చేయబోతున్నాడు ఓడిఐ టీంని. సర్ రవీందర్ జడేజా అయితే ఈ ఓడిఐ టీంకి అయితే రెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ సిరీస్లో అయితే సర్ రవీందర్ జడేజా అయితే లేడు. రిషబ్ పంత్ అయితే రెండు టీంలలో కూడా స్థానం అయితే సంపాదించాడు. అండ్ కేఎల్ రాహుల్ అయితే బ్యాక్ టు ఓడిఐస్ అని చెప్పచ్చు. శ్రేయస్ అయ్యర్ కూడా ఓడిఐలో అయితే స్థానం అయితే సంపాదించాడు. అండ్ ఇప్పుడైతే ఇన్ డీటెయిల్గా ఎవరెవరైతే సెలెక్ట్ చేశారో చూద్దాము. ముందుగా టీ20 చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ యాజ్ అ కెప్టెన్, శుమన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రయాన్ పరాగ్, పంత్, శాంసంగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, కహిల్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్. ఇది టీ20 స్క్వాడ్ ఫర్ శ్రీలంక టూర్. అండ్ ఇప్పుడు ఓడిఐ స్క్వాడ్ చూసుకుంటే రోహిత్ శర్మ యాజ్ అ కెప్టెన్, శుమన్ గిల్ యాజ్ అ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రయాన్ పరాగ్, అక్షర్ పటేల్, కహిల్ అహ్మద్ అండ్ హర్షిత్ రాణా. ఇది ఓడిఐ స్క్వాడ్ ఫర్ శ్రీలంక టూర్. ఇది ఫ్రెండ్స్ స్క్వాడ్స్ గురించి. అండ్ గౌతమ్ గంభీర్ ఒక బిగ్ డిసిజన్స్ అయితే తీసుకోవడం అయితే చూసాము. యాజ్ ప్రమోటింగ్ సూర్యకుమార్ యాదవ్ యాజ్ అ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్గా శుమన్ గిల్ని రెండు టీమ్స్లో ఓడిఐలో అటు టీ20లో వైస్ కెప్టెన్ చేయడం. అండ్ యశస్వి జైస్వాల్ని మాత్రం కేవలం టీ20కే పరిమితం అయితే చేసడం అయితే చూసాము. అండ్ ఇట్స్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు హార్దిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్ ఇవ్వకపోవడం, ఎందుకంటే అంత మంచి వరల్డ్ కప్ తర్వాత. సో ఇట్స్ బెస్టర్ యాజ్ అనే ట్రయల్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.